అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల గురించి చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. నేను ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఏమీ మాట్లాడదలుచుకోవాలి. ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఎందుకంటే ఇప్పటికి కొన్ని వందల మంది వేల మంది వీడియోలు చేశారు. దాని గురించి కాదు, కానీ నేను ఏదో చూస్తుంటే TV5లో ఆ యాంకర్ గారు చెప్తున్నాడు, ఎవరికి ఈ బెట్టింగ్ యాప్ల కోసం కొంత ఇనిషియేటివ్ తీసుకున్న ప్రపంచ యాత్రికుడు అని చెప్పి నా అన్వేషణ ఛానల్ పెట్టి ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. అన్వేషణ యాత్ర గురించి మాట్లాడుతూ అన్వేషణ యాత్ర ఎవరినో తిట్టాడంట ఇంట్లో వాళ్ళు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఒకటినే వాడి యొక్క కుటుంబ సభ్యులు తిట్టాడంట. ఏంటి, తల్లిని వ్యభిచారని చెప్పి, వాళ్ళ తల్లి వ్యభిచారని చెప్పి భార్యని పిల్లల్ని అందరినీ కూడా తిట్టాడంట. దానికి ఇతను ఏమంటాడంటే, వాళ్ళు ఏం చేశారయ్యా, నిన్ను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వ్యక్తి ఇతను నువ్వు ఏమన్నాను పర్లేదు, అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు, ఇంట్లో వాళ్ళని ఎందుకు లాగుతున్నావు అని చెప్పి అంటాడు. మంచి పని జరిగినప్పుడైతే ఇంట్లో వాళ్ళు అందులో భాగస్వామ్యం. రాష్ట్రపతి గారి భార్య భారత ప్రథమ పౌరురాలు, అట్లాగే గవర్నర్ గారి భార్య, ముఖ్యమంత్రి గారి భార్య. ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు లగ్జరీస్ అనుభవంలోని, వాళ్ళ హక్కుల అనుభవంలోని, లేకపోతే సౌకర్యాల అనుభవంలోని ఇటువంటి వాటిలో ముందు ఉంటారు. ఇబ్బందుల అనుభవంలో మాత్రం వాళ్ళకి మాకు సంబంధం ఏంటి, ఇంట్లో వాళ్ళు అంటారేంటి, ఇంట్లో వాళ్ళు బయటికి లాగుతారు ఏంటి అంటారు. ఇప్పుడు దానికోసం వదిలేద్దాం. ఇతను TV5 అనేది అతను యాక్చువల్గా అయితే నా అన్వేషణ అనే అన్వేషణ భయస్థుడు. నెంబర్ 1. నెంబర్ 2, అతనికి బాగా నూరుతోలు ఎక్కువ. ఉత్తరాంధ్రకు సంపాదించిన ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, బిలో మిడిల్ క్లాస్. అతను ఏంటంటే పెద్ద మహావిజ్ఞాని, ప్రొఫెసరు, ఆరితేరిపోయిన వ్యక్తులకు అందరికీ ఎదవ లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు వీడు. మన భారతదేశ జెండా పెట్టుకుని ఎక్కడో విదేశాల్లో ఉండి ఏదో పేలుతూ ఉంటాడు. ఆ కరెన్సీ కోసం, ఇట్ల కోసం ఆంధ్రప్రదేశ్లో ఒకసారి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం కాదు, అవి చేయాలి, ఇవి చేయాలి, చేపల కూర వండిస్తాం కాదు, వాళ్ళు ఇవ్వాలి, పట్టుకుని తింటారు, అది ఇది అని అన్నాడు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే, అయ్యి బాబోయ్ నా ఓట్లు నేను ఈయనకే వేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను చెప్పి మళ్ళీ పోస్ట్ పెట్టాడు. ఇతను ఈ బెట్టింగ్ యాప్ల కోసం ఇనిషియేటివ్ తీసుకున్నాడు. చాలా మంది సపోర్ట్ చేశారు. చేస్తారు, డెఫినెట్గా మంచి పని అయితే చేస్తారు. నోటు తోలకి ఆడిని ఏంటి, దారి పివ్వండి, ఆడిని ఏంటి, తిరతో దేశానికి సంబంధించిన వ్యవహారాలు బయట తీసుకొని చేస్తామంటే తోలు తెస్తారు. ఇతనికి ఆ జబ్బు ఉంది. ప్రతి ఓడిని కూడా కొంచెం బిలో డిగ్నిటీగా మాట్లాడతాడు ఇతను. ఎందుకంటే అతను పెరిగిన వాతావరణం, అతను పెరిగిన పరిస్థితులు. ఇతను MBA ఏదో చదువుకున్నాడు, MBA టూరిజం ఏదో చదువుకున్నాడు, విదేశాలకు వెళ్ళాడు, పని చేశాడు, ఆ షిప్లోని పని చేశాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇతను తిరతో కరెక్టా కాదా అనే దాని గురించి ఆ TV5 వాళ్ళకి, ఇటువంటి ప్రజలకి కొంతమందికి వివరణిస్తాడు. ఎందుకంటే మొదట వాళ్ళు ప్రైవేట్ యూట్యూబ్ వాళ్ళు, ఈ అన్వేష్ లాంటి వాళ్ళు, అంటే ప్రపంచ యాత్రికులు లాంటి వాళ్ళు, వీళ్ళు మొదలు పెట్టారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాం. తర్వాత బుల్లి తెర మీదకి వచ్చింది, ఆ టీవీ యాంకర్లో వీళ్ళు మొదలు పెట్టారు. కానీ మనకు తెలియదు ఏంటంటే, ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, పెద్ద సినిమా యాక్టర్లు అందరూ కూడా దీంట్లో ప్రవేశించి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళంతా టీవీకి చేసాం, లేకపోతే ఇదేంటిది అఫీషియల్గా గుర్తింపు పొందిన సంస్థకి చేసాం, లేకపోతే ఆ గేమ్ ఆడొచ్చు, ఆ గేమ్ మంచిది, ఆ గేమ్ ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి అంత దరిద్రానికి దిగజారిపోయారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎందుకు తిట్టకూడదో, ఎందుకు తిట్టొచ్చు అనే సబ్జెక్ట్కి వస్తే, నేనైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల్ని, అంటే వాళ్ళ చుట్టాలు ఎవడో, ఆడి మేనమామ ఎక్కడో ఉంటాడు, ఆడిని తిట్టమని ఈయన తిట్టమని కాదు, అవసరమైతే పరిగెట్టుకెళ్ళి బూట్లు తిట్టమని కాదు, వాళ్ళని తిట్టినా తప్పలేదని నా అభిప్రాయం. దూర బంధువులు ఎక్కడో ఉన్నవాడు కాదు, ఆడి తెచ్చిన సంపాదన మీద, ఆడి యొక్క తెచ్చిన డబ్బు మీద, బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించిన డబ్బుతో వాళ్ళు ఏ విధమైన లగ్జరీస్ అనుభవించిన వ్యక్తులైనా సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా బయట సోషల్ మీడియాలోనే, అట్లోనే, నేను కష్టపడి సంపాదించి మా అమ్మకి ఇల్లు కట్టించాను, మా నాన్నకి కారు కట్టించాను, మా తమ్ముడిని విదేశాల్లో చదివించాను, ఆడికి కూడా మంచి ఉపాధి కల్పించాను, ఆడికి మంచి వ్యాపారం పెట్టించాను, ఇవన్నీ చెప్తారు కదా. అట్లాగే ఆడి పిల్లానికి బంగారం కొంటాడు, విల్లాలు కొంటాడు, విందులు, వినోదాలు, విలాసాలు, కులాసాలు, విదేశీ పర్యటనలో, 7 స్టార్ హోటల్లో బస, ఇటువంటి కార్యక్రమం అంతా చేసినప్పుడు ఆ లగ్జరీస్ అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈడు సంపాదించి, అంటే కష్టపడో కన్నాలేసో కొంతమంది వ్యక్తులు చనిపోయిన వాళ్ళ శవాల మీద ఏనుకునో ఇంత సంపాదించాడు. ఎందుకంటే
ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తే, లేకపోతే ఈ సినిమా యాక్టర్ వాళ్ళు చెప్తే అందరూ ఫాలో అయిపోతారా? వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఏమైంది అంటే, తెలిసి తెలియని వయసులో కొంతమంది టెంప్ట్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి ఆడంత గొప్పవాడు, సినిమాలు యాక్ట్ చేశాడు, అంతమంది డైరెక్టర్ దగ్గర పనిచేశాడు, దంసప్ తాగమంటున్నాడు, ఆయనకు మాత్రం తెలియదా? ఆ దంసప్తో ఇప్పుడేమో అంట్లు కడుగుతారు అక్కడ ఇంట్లోనే, అలా చూపించడానికి మాత్రం అయిపోద్ది ఏంటని చెప్పి ఒకడు అంటాడు. అది కొంతమంది చాలామంది ఇప్పుడు మానుకుంటున్నారు, ఇంకా కొంతమంది మాటలు ఆ జబ్బు ఆ సంపాదనకు అలవాటు పడిపోయినాడు. ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడ సంపాదన ఇంకా బాగా అలవాటు పడిపోయి వీళ్ళెవరో విజయ్ దేవరకొండ ఒకడో, రానా ఒకడో, మంచు లక్ష్మీ ప్రకాష్ రాజు, ఇటువంటి వాళ్ళంతా కూడా బాగా దిగజారిపోయి నీచానికి ఒడిగట్టి నీచంగా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసుకునే అంత కుసంస్కారాలు అయిపోయి, ఈ ప్రకాష్ రాజు అయితే చాలా నీతులు చెప్తాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. అతని పేరు చూసినట్టు చాలా అసహ్యం వేస్తుంది. ఇటువంటి వాళ్ళని గౌరవించవలసిన పని లేదండి వీళ్ళు అని చెప్పి. ఇకపోతే ఇంకా అర్ససాయిని కూడా చాలా నీచుడు. ఆడిని అతి తొందరగా సంస్కరించి ఒక 10 సంవత్సరాలు జైల్లో పెట్టకపోతే నా కొడుకు భూమి మీద నిలబడ్డావు. ఆడు ప్రపంచంలో ఒసామా బిన్ లాడెన్ కంటే ప్రమాదకరంగా తయారవుతాడు. ఆడు భారత ప్రభుత్వ కరెన్సీ, భారతదేశ ప్రజలు వాడుకునే కరెన్సీ, భారత రాజ్యాంగం ఆమోదించిన కరెన్సీ కట్టలు పట్టుకుని వెళ్ళి డ్రైనేజ్లు వేస్తున్నాడు. ఆ వీడియో కూడా నేను సేవ్ చేసి ఉంచాను. అది అవసరం వచ్చినప్పుడు దాని మీద ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాను. ఇటువంటి ఎతవల్ని సంస్కరించకుండా వాళ్ళు బతిమలాడి, బాబు మీరు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయకండి అని బతిమలాడి చెప్పి వాళ్ళు గౌరవించాలా? ఏం అక్కలేదు. ఆడు బెట్టింగ్ యాప్ ద్వారా కన్నాలు వేసుకోవచ్చు, కష్టపడి సంపాదించుకోవచ్చు, తప్పుడు డబ్బుతో బతుకుతున్న ఎవరైనా సరే వాళ్ళ నీచుల కింద లెక్క. వీడి యొక్క పాపంలో వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటారు వీడికి జ్ఞానం లేకపోతే వాడికి జ్ఞానం లేదా అని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరినైనా లెగిసి ఒరే పొద్దున్నే నువ్వు వాకింగ్ వెళ్ళరా, నీకు షుగరు బీపీ ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఎన్ని క్లియర్ అయిపోతాయి చెప్పండి? వాడు ప్రాణం పోతే వెళ్తాం. అదే ఒరే పొద్దున్నే లెగిసి వెళ్తే అక్కడ ఇందిరా పార్క్ పక్కన తాటి చెట్ల తోట ఉంది, అక్కడ ఒకడు పొద్దున్న 6 గంటలకల్లా మంచి ఫ్రెష్ కళ్ళు అప్పటికప్పుడు తీసి ఇస్తారా, అంత కల్తీ ఉండదని చెప్పండి. ఈడు 5 గంటలకు వెళ్ళాడు కోసం వెయిట్ చేస్తా, వాచ్ చూసుకుంటా, సెల్ ఫోన్లో టైం చూసుకుంటా కూర్చుంటాడు ఆడు. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రమోటర్లు చెప్పినంత మాత్రాన్ని వీళ్ళు ఇదేస్తారని కాదు. కాకపోతే తెలిసిన వయసులో ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళ సినిమా యాక్టర్ల కోసం పడిచచ్చి వెధవలు వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు బలైపోతారు, అప్పులు చేసేస్తారు. ఆ అప్పులు తీర్చలేక, కుటుంబ పరిస్థితి అర్థం చేసుకోలేక, అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ చనిపోయిన వాళ్ళ కోసమే ఈ అంతానే. కాబట్టి ఇటువంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరిని కూడా క్షమించకూడదు. ఆడు సినిమా యాక్టర్ అవనే, సెలబ్రిటీ అవనే, యూట్యూబర్ అవనే, ఎవడైనా సరే ఆడికి క్షమించొద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామాంధ్రరావు, జై హింద్.